హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు గడ్డం కింద చేయి పెట్టి అడ్డంగా తిప్పితే వరల్డ్ షేక్ అయింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీల్ అయ్యారు. ఇలా ఒక్కటేమిటి, పుష్పరాజ్గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్ని క్రియేట్ చేసిన క్రియేటర్గా సుకుమార్ ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ పుష్పకు కంటిన్యూగా రాబోతున్న పుష్ప 2 ది రూల్ బై ఆకాష్ మీ అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే పుష్ప ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, టీజర్, పుష్ప సాంగ్ యూట్యూబ్లో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పగా ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2 ది రూల్ నుంచి కపుల్ సాంగ్ సూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాదే నా సామి లిరికల్ సాంగ్ను మేకర్స్ వదిలారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే వీడియో సాంగ్ యూట్యూబ్లో విడుదల చేయగా అది మిలియన్ల కొద్దీ వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక ఈ సాంగ్కు సంబంధించి మేకింగ్ విజువల్స్తో వచ్చిన ఈ కపుల్ సాంగ్ నా సామి పాటను బీట్ చేసేలా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అంతకు మించి అనేలా ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. ఇదిలా ఉండగా పుష్ప 2 మూవీ నుంచి మేకర్స్ అతి త్వరలో 3వ సాంగ్ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇక ఈ సాంగ్ పుష్ప 2 మూవీలోని ఐటమ్ సాంగ్గా రాబోతుందని తెలుస్తున్నటువంటి న్యూస్. ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండడంతో పాటు ఈ పాటలో అల్లు అర్జున్ గారి స్టెప్స్ వేరే లెవెల్లో ఉండబోతాయని, అంతేకాకుండా ఈ పాటలో అల్లు అర్జున్ గారి గ్రేసీ స్టెప్ చూసే అవకాశం దక్కబోతుందని లీగు వేర్ల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి పుష్ప 2 మూవీలోని 3వ సాంగ్గా రాబోతున్నటువంటి ఐటమ్ సాంగ్ ప్రేక్షక హృదయాలను ఎలా దోచుకుంటుందో తెలియాలి అంటే సాంగ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.